వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము రక్షణ రంగంలో భాగంగా భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి డిఆర్డిఓ సంబంధించినటువంటి కార్యక్రమాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనము డిఆర్డిఓ సంబంధించి డిఆర్డిఓ తన కార్యక్రమాల్లో భాగంగా ఈ క్షిపణులను అభివృద్ధి చేసేటటువంటి కోణంలో ప్రాజెక్ట్ ఇండిగో అని, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వేలియంట్ వంటి ప్రాజెక్టులను రూపొందించిందని, అయితే ఇవి తమ లక్ష్యాలను చేరుకునేటటువంటి క్రమంలో విఫలమైనటువంటి సందర్భంలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో రూపొందించి నిర్వహించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కేవలము 1-2 రకాలైనటువంటి క్షిపణుల మీద కాకుండా మొత్తంగా 3 కేటగిరీలకు చెందినటువంటి 5 రకాల క్షిపణులను ఏకకాలంలో అభివృద్ధి చేయడం మీద ఈ కార్యక్రమం దృష్టి సారించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ భారత త్రివిధ దళాల కోసం అవసరమైనటువంటి పలు రకాల క్షిపణులను వేర్వేరు ప్రాజెక్టుల కింద అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో దానికి బదులుగా ఒకే ప్రాజెక్టులో భాగంగా 5 రకాల క్షిపణులను ఒకేసారి రూపొందించేటటువంటి లక్ష్యంతో 1983-2012 మధ్య, అంటే ఈ ప్రోగ్రాం 1983లో స్టార్ట్ అయింది. ఇది 2012లో ఈ ప్రోగ్రాంని నిలుపుదల చేస్తున్నట్లుగా డిఆర్డిఓ ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మనము సమగ్ర నిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమము, దీన్నే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మనం చెప్తాం. ఇన్ షార్ట్గా ఐజీఎండిపి అనేటటువంటి ప్రోగ్రామ్గా దీన్ని మనం చూస్తాం. ఏకకాలంలో ఒకటేసారి 5 రకాలైనటువంటి విభిన్న రకాలకు చెందినటువంటి క్షిపణులను, అంటే విభిన్న అవసరాల కోసం రూపొందించబడినటువంటి క్షిపణులను తయారు చేయడమే కాకుండా వాటిని సమర్థవంతంగా రూపొందించేటటువంటి క్రమంలో వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగింది. భారతదేశం యొక్క త్రివిధ దళాలు, అంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, ఈ 3 రకాలైనటువంటి సైనిక సాయుధ దళాల కోసము ఈ క్షిపణులని అందించాలని చెప్పేసి నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్మీ అయితేనేమో అక్కడ భూతల వ్యవస్థల ద్వారా వాటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికల్లా గగనతల వ్యవస్థలైనటువంటి యుద్ధ విమానాలు, అదేవిధంగా హెలికాప్టర్లు మరియు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా ఈ క్షిపణులను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నేవీ విషయానికి వచ్చేసరికల్లా షిప్స్ మీద కావచ్చు, జలాంతర్గాముల ద్వారా కావచ్చు వాటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లలో ఈ మిసైల్స్ని ఉపయోగించుకునేటటువంటి కోణంలో ఈ కార్యక్రమం అనేది దృఢ నిశ్చయంతో ప్రారంభించడం జరిగింది అబ్దుల్ కలాం గారి మార్గ నిర్దేశనంలో. కాబట్టి దీన్ని మనం ఐజీఎండిపి అనేటటువంటి ప్రోగ్రామ్గా చూస్తూ ఉన్నాం. ఇక దీంట్లో భాగంగా రూపొందించేటటువంటి క్షిపణులను మనము ప్రధానంగా 3 కేటగిరీలకు చెందినటువంటి క్షిపణులుగా మనం చెప్తూ ఉన్నాం. మొత్తంగా మనకు 5 రకాలైనటువంటి క్షిపణులను డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నిర్దేశించుకోవడం అనేది జరిగింది. సో దీంట్లో 1 by 1 కనుక మనం చూస్తే, మొదటిది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి క్షిపణులు. వీటిని సాధారణంగా భూతలం మీద నుంచి ప్రయోగిస్తూ భూతలం మీద ఉన్నటువంటి లక్ష్యాల మీదికి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో లక్ష్యాలు కూడా భూతలం మీదనే ఉంటాయి. మరి వీటిని ప్రయోగించేటటువంటి కోణంలో 2 రకాలైనటువంటి క్షిపణులను అభివృద్ధి చెందించాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. వాటిలో మొదటి రకము ఎస్ఆర్బిఎం, అంటే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని రూపొందించుకోవాలని చెప్పేసి అనుకున్నాం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, ఈ మిసైల్ని పృథ్వీ అనేటటువంటి కోడ్ నేమ్ తోటి ప్రయోగించాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. మరొక క్షిపణిగా వాస్తవానికి దీన్ని ఐఆర్బిఎంగా కాక ఎంఆర్బిఎంగా రూపొందించుకోవాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా దీన్ని రూపొందించుకోవాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. ఈ క్షిపణిని తదనంతర కాలంలో మారుతున్నటువంటి అవసరాల కోణంలో ఐసీబీఎంగా కూడా దీన్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ అక్యురేట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అగ్ని క్షిపణిని రీఎంట్రీ టెక్నాలజీని పరీక్షించేటటువంటి కోణంలో దీన్ని రూపొందించుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ రీఎంట్రీ టెక్నాలజీ అనేది మనకు స్పేస్ సెక్టార్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని పరిగణించుకోవాలి. అయితే
ఈ ఐజీఎండిపిలో భాగంగా రూపొందించబడినటువంటి అగ్ని శ్రేణిలోని మొదటి క్షిపణి ఏదైతే ఉందో దాంట్లో ఈ రీఎంట్రీ టెక్నాలజీ అనేది ఉండదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు కీలకమైనటువంటి ఏరియాగా ఇది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అగ్ని 1లో కాకుండా మిగిలిన అన్ని రకాలలో రీఎంట్రీ టెక్నాలజీ అనేది ఉంది. మరి అదేంటి సార్ ఇక్కడ రీఎంట్రీ టెక్నాలజీ వాడదాం అనుకున్నారు కదా అంటే ఇక్కడ మనకు సాధ్యం కాలేదు. దీన్ని రీఎంట్రీ టెక్నాలజీని అగ్ని 2 మిసైల్స్ నుంచి మనకు ఇండక్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఆ కోణంలో ఈ క్రింది క్షిపణులలో రీఎంట్రీ సాంకేతికత ఉన్నటువంటి అగ్ని శ్రేణి క్షిపణులను గుర్తించండి అన్నప్పుడు అగ్ని 1 తప్పించి మిగిలిన అన్నింట్లలో ఈ సాంకేతికత ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒకసారి రీఎంట్రీ సాంకేతికత అంటే ఏంటో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించినటువంటి సందర్భంలో ఇది కొన్ని సందర్భాలలో భూమి యొక్క ఎగువ పొరలను కూడా దాటి ప్రయాణిస్తుంది అని చెప్పేసి మనం ఒక మాట మాట్లాడుకున్నాం. సో ఇలాంటి సందర్భంలో ఇది ప్రయోగించినటువంటి ప్రాంతం నుంచి ఎగువ పొరలకు ప్రయాణించేటటువంటి సందర్భంలో కనుక గమనిస్తే భూమికి దగ్గరగా ఉన్నటువంటి వాయు పొరల యొక్క సాంద్రత అధికంగా ఉంటుందనేటటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఈ సాంద్రత అనేది ఎత్తుకి అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆ సందర్భంలో అధిక సాంద్రత ఉన్నటువంటి భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నటువంటి వాయు పొరల గుండా మిసైల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు ప్రయాణించేటటువంటి సందర్భంలో ఈ మిసైల్స్ అనేవి వాతావరణ కణాలతోటి ఘర్షణను అక్కడ ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. మరి ఘర్షణ వల్ల ఉష్ణం వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో దిగువ పొరల నుంచి ఎగువ పొరలకు ప్రయాణించేటప్పుడు లేదా భూమి యొక్క ఉపరితలం నుంచి ఎగువ వాతావరణ పొరలకు ప్రయాణించేటటువంటి సందర్భంలో వాయు పొరల సాంద్రత తగ్గుతూ ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ఘర్షణ వల్ల వెలువడేటటువంటి ఉష్ణం యొక్క పరిమాణం కూడా ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇక ఒక నిర్దిష్ట ఎత్తు దగ్గర అది వాయు పొరలను దాటిన తర్వాత లక్ష్యాలను ఛేదించేటటువంటి సందర్భంలో తిరిగి వాతావరణ పొరల గుండా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఎగువ పొరలలో వాతావరణ పొరల యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ సాంద్రత ఉన్నటువంటి వాయు పొరల నుంచి అధిక సాంద్రత ఉన్నటువంటి వాయు పొరల గుండా అది ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఎగువ పొరలకు ప్రయాణించేటప్పుడేమో వాయు పొరల సాంద్రత తగ్గడం వల్ల ఘర్షణ తగ్గుతుంది, వెలువడే ఉష్ణం కూడా తగ్గుతుంది. కానీ ఎగువ పొరల నుంచి దిగువ పొరలకు వచ్చేటటువంటి సందర్భంలో ఇది తక్కువ సాంద్రత ఉన్న వాయు పొరల నుంచి అధిక సాంద్రత ఉన్న వాయు పొరల గుండా ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏర్పడేటటువంటి ఘర్షణ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. వెలువడేటటువంటి ఉష్ణం కూడా క్రమక్రమంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో భూమి యొక్క వాతావరణంలోకి విశ్వాంతరాలంలోంచి ఉల్కలు వంటి శిలా ముక్కలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఇవన్నీ వాయుపొరల గుండా ప్రయాణించేటటువంటి సందర్భంలో గాలితో ఏర్పడేటటువంటి రాపిడి వల్ల అవి మార్గ మధ్యంలోనే మండి బూడిదగా మారేటటువంటి అంశాలను మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటిని మనం ఉల్కాపాతం అనేటటువంటి అంశాలుగా చెప్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సన్నివేశము ఉల్కాపాతానికి మించినటువంటి సన్నివేశం ఏమీ కాదు. కాకపోతే అక్కడ ఉల్కలతోటి మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ మిస్సైల్స్ తోటి మనకు అవసరం ఉంది. కాబట్టి వీటిలో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి ఉష్ణాన్ని తట్టుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. మరి ఈ సామర్థ్యాన్ని మిస్సైల్స్కి కావచ్చు, స్పేస్కి సంబంధించినటువంటి రాకెట్స్కి కావచ్చు అందించేటటువంటి సాంకేతికతగా మనము రీఎంట్రీ టెక్నాలజీ గురించి చెప్పుకుంటూ ఉంటాం. రీఎంట్రీ టెక్నాలజీ ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు భూమి యొక్క ఎగువ వాతావరణ పొరల వరకు ప్రయాణించి అవి సమర్థవంతంగా ఎగువ పొరల నుంచి దిగువ పొరలకు కూడా ప్రయాణించగలుగుతాయి. అలాంటి సందర్భంలో క్రమక్రమంగా పెరిగేటటువంటి అధిక ఉష్ణాన్ని తట్టుకునేటటువంటి పదార్థాలతోటి వాటిని ప్రత్యేకంగా తయారు చేయాల్సి వస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి కాంపోజిట్ మెటల్స్ అన్నిటినీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మిధాని అనేటటువంటి సంస్థ, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మనకు హైదరాబాద్లో ఏర్పాటు అయ్యింది. ఇది వాటికి అవసరమైనటువంటి మిశ్రమ లోహాలను అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రీఎంట్రీ టెక్నాలజీని మొదటిసారిగా ఏ క్షిపణులలో ప్రయోగించాలని అనుకున్నాము అంటే దానికి సమాధానంగా మనము అగ్ని మిస్సైళ్లను గురించి పేర్కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ రీఎంట్రీ టెక్నాలజీని కేవలం అగ్ని శ్రేణి మిస్సైళ్లలో మాత్రమే ప్రయోగించాలనుకున్నాం. ఇవి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక రెండవ కేటగిరీని కనుక మనం చూస్తే వీటిని మనము ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేటటువంటి క్షిపణులుగా మనం చెప్తూ ఉన్నాం. వీటినే మనం ఎయిర్ ఇంటర్సెప్టార్ మిస్సైల్స్గా మనం పేర్కొంటూ ఉంటామని చెప్పాం. అంటే గగనతలంలో నుంచి వచ్చేటటువంటి శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కావచ్చు, హెలికాప్టర్లను కావచ్చు, మిస్సైల్స్ని కూడా అడ్డుకునేటటువంటి క్రమంలో వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. వీటిలో భాగంగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, అదేవిధంగా మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సంకల్పించుకున్నారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని త్రిశూల్ అనేటటువంటి పేరుతోటి రూపొందించుకోవాలని సంకల్పించుకున్నారు. ఇక్కడ 3 అనేటటువంటి అక్షరము 3 అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి త్రివిధ దళాలకు ఉపయోగపడేలా త్రిశూల్ క్షిపణిని రూపొందించాలని చెప్పేసి కంకణం కట్టుకోవడం జరిగింది. అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 రకాలైనటువంటి సైనిక దళాల అవసరాల కోసము దీన్ని 3 వేరియంట్స్గా మార్చాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. తర్వాత మరొకటి ఎంఆర్బిఎం, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని రూపొందించాలని చెప్పేసి అనుకున్నారు. దీన్ని ఆకాష్ అనేటటువంటి కోడ్ నేమ్ తోటి రూపొందించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఇక 3వ కేటగిరీకి సంబంధించిన 5వ రకం క్షిపణిగా మనకు నాగ్ క్షిపణి అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఏంటి అంటే 3వ తరానికి చెందినటువంటి ట్యాంక్ విధ్వంసక క్షిపణిగా మనకు కనిపిస్తుంది. దీన్నే మనం యాంటీ ట్యాంక్ మిస్సైల్గా మనం పేర్కొంటాం. సో ఇక్కడ మ్యాచ్ ద టైప్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా పడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఏ మిస్సైల్ ఎలా అభివృద్ధి చెందించబడింది, దానిని తర్వాత క్రమంలో ఏ మిస్సైల్తో భర్తీ చేయించడం జరుగుతుంది, మరి వాటి యొక్క రేంజెస్ ఎంత, ఎన్ని దశలలో ప్రయాణిస్తాయి, మరి వాటిలలో వచ్చేటటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మార్పులు చెందాయి, ఈ కోణంలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1 by 1 అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ ప్రోగ్రాం పేరు మనకు సమగ్ర నిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమంగా చెప్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రస్తుతం ఈ పథకం అమలవుతూ ఉందా అంటే 2012లోనే దీన్ని నిలుపుదల చేశారు. కాబట్టి ప్రస్తుతం అభివృద్ధి చెందిస్తున్నటువంటి క్షిపణులన్నీ కూడా ఈ క్షిపణిలో భాగంగా కాకుండా సంబంధిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే అభివృద్ధి చెందిస్తున్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. సపోజ్ అగ్ని 5 క్షిపణిని ఏ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు అంటే అగ్ని ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్టుని చెప్తాము. బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించి బ్రహ్మోస్ ప్రాజెక్టులో భాగంగా దాన్ని అభివృద్ధి చెందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పృథ్వీ క్షిపణిని ఏ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందించారు అంటే అప్పుడు సమగ్ర నిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అగ్ని 2, అగ్ని 3 వరకు మాత్రమే IGMDPలో భాగంగా వీటిని అభివృద్ధి చెందించడం జరిగింది. అగ్ని 4 నుంచి వాటిని సెపరేట్ చేసేసి అగ్ని ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనకు కొన్ని కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, భారత సైన్యంలోని త్రివిధ దళాలకు అవసరమైనటువంటి విభిన్న క్షిపణి వ్యవస్థలను, అందుకు అవసరమైనటువంటి ప్రయోగ వేదిక సాంకేతికతలను అంటే లాంచర్ సాంకేతికతలను కూడా అందించేటటువంటి బాధ్యత ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటిని స్వదేశీయంగా రూపొందించి అభివృద్ధి పరిచేటటువంటి కోణంలో 1983లో IGMDP ప్రోగ్రాం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం మార్చి 2012లో ముగిసినట్లుగా ప్రకటించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో అభివృద్ధి పరిచినటువంటి క్షిపణులను కనుక గమనిస్తే భారతదేశంలో IGMDPలో భాగంగా రూపొందించబడినటువంటి మొట్టమొదటి క్షిపణి ఏది అన్నప్పుడు దాన్ని మనం పృథ్వీ బాలిస్టిక్ మిసైల్గా మనం చెప్తాం. 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించడానికి దీన్ని తొలుత ఉద్దేశించుకోవడం జరిగింది. అయితే పృథ్వీ 1 విషయానికి వచ్చేసరికల్లా 350 కిలోమీటర్ల పరిధి అనేది ఉండదు, దానికంటే తక్కువ పరిధి అనేది ఉంటుంది. సో ఇక్కడ పృథ్వీ బాలిస్టిక్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి పూర్తిగా ద్రవ ఇంధనాన్ని వినియోగించుకొని పనిచేసేటటువంటి మిసైల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ పృథ్వీ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తోటి దీన్ని త్రివిధ దళాల అవసరాల కోసము ఒకటే మిసైల్ వాటిని డిఫరెంట్ వేరియంట్స్లోకి మార్చడం అనేది జరిగింది. అలా మనకు పృథ్వీ శ్రేణిలో 3 రకాలైనటువంటి మిసైల్స్ని డెవలప్ చేయడం అనేది జరిగింది త్రివిధ దళాలకు ఉపయోగించేటటువంటి కోణంలో. సో ఈ కోణంలో మనకి ఇక్కడ గమనిస్తే పృథ్వీ మొదటి మిసైల్కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో పృథ్వీ 1, అదేవిధంగా దీన్ని మనము పృథ్వీ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వెహికల్గా దీన్ని మార్చారని చెప్పేసి అనుకున్న బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా.
అదేవిధంగా ఇక్కడ మనకు పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అనేది మనకు కనిపిస్తుంది. మిషన్ శక్తిలో భాగంగా దీన్ని రూపొందించుకున్నారని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇది పృథ్వీ 2 యొక్క వెర్షన్గా మనకు కనిపిస్తూ ఉంది. సో దీంట్లో చూడండి 2 మోటార్స్ అనేవి మనకు అందుబాటులో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 మోటార్ల సహాయంతో ఇది 2 దశలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఈ ఇంజన్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అయిపోయిన తర్వాత దీని యొక్క సెపరేషన్ అనేది జరుగుతుంది. తద్వారా సెకండ్ స్టేజ్లో ఉండేటటువంటి రాకెట్ మండడం ప్రారంభమవుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వార్ హెడ్ ఈ కోన్ భాగంలో మనకు వార్ హెడ్ని అమర్చడం అనేది జరుగుతుంది. ఈ వార్ హెడ్ని లక్ష్యాల మీదకి విసిరివేయడానికి గాను ఈ 2 అంచెలలో ఏర్పాటు చేసినటువంటి రాకెట్ ఇంజన్లు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి సో ఇక్కడ చూపిస్తున్నటువంటివి మనకు పృథ్వీకి సంబంధించినటువంటి పృథ్వీ 2 మిసైల్ యొక్క కాన్ఫిగరేషన్గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు పృథ్వీ 3 మిసైల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఇది. ఇక్కడ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్. దీన్ని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలలో ఈ వేరియంట్ని వాడడం అనేది జరుగుతుంది. ఇది మనకు 3 అంచెలలో ప్రయాణిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో మొదటి మోటార్ మొదటి దశలో మండితే ఇక్కడ అమర్చినటువంటి 2వ మోటార్ 2వ దశలో మండుతుంది. ఇక్కడ ఉంచినటువంటి 3వ మోటార్ 3వ దశలో మండుతూ ఇక్కడి నుంచి అది సమర్థవంతంగా శత్రుదేశాలు ప్రయోగించినటువంటి బాలిస్టిక్ క్షిపణులని గగనతలంలో ఉండగానే మార్గ మధ్యమంలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మిషన్ శక్తి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని డెవలప్ చేసుకొని ప్రయోగించుకోవడం అనేది జరిగింది. ఇక పృథ్వీ 1 విషయానికి వచ్చేసరికల్లా దీని యొక్క పరిధి కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే కనిపిస్తూ ఉంది. ఒరిజినల్గా దీన్ని 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి ప్రయోగించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 150 కిలోమీటర్ల పరిధి అనేది కేవలము టాక్టికల్ మిసైల్స్కి మాత్రమే ఉండేటటువంటి రేంజ్గా మనకు కనిపిస్తుంది. మరి 350 కిలోమీటర్స్ అనేది మాత్రం మనకు 300 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి క్షిపణులను మనము ఎస్ఆర్బిఎంలుగా ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇక్కడ పృథ్వీని ఎస్ఆర్బిఎంగా డెవలప్ చేసుకోవాలనుకున్నా కూడా మనకున్నటువంటి అడ్వాన్స్మెంట్స్ ప్రకారము అప్పటికున్నటువంటి సాధన సాంకేతిక సామర్థ్యాల ప్రకారము దీని యొక్క పరిధి 150 కిలోమీటర్స్గానే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 1000 కిలోల పేలోడ్ సామర్థ్యంతో దీన్ని రూపొందించినట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 1000 కిలోల పేలోడ్ని 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాల మీద గనక విసరగలిగితే, ఒకవేళ పేలోడ్ యొక్క బరువును గనక తగ్గిద్దాము 500 కిలోలు అనుకున్నప్పుడు అప్పుడు ఇది 250 నుంచి 300 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే పేలోడ్ యొక్క బరువు తగ్గుతూ ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క పరిధి పెరిగేటటువంటి అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చూస్తే పృథ్వీ శ్రేణి క్షిపణుల్లో ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో రీసెంట్గా వచ్చేటటువంటి వార్తలలో ఈ పరిధిలో హెచ్చుతగ్గులకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నటువంటి పరిధినే అక్యురేట్గా ఉండేటటువంటి అవకాశాలు రాను రాను మారేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కాస్త కరెంట్ ఈవెంట్స్ తోటి క్షిపణులను కొంచెం మ్యాచ్ చేసుకొని ఎగ్జామినేషన్కి ముందు వీటిని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. అలా పృథ్వీ 1 క్షిపణి ప్రస్తుతము పృథ్వీ 1 క్షిపణిని మనకు ప్రహార్ అనేటటువంటి క్షిపణితోటి రీప్లేస్ చేసేటటువంటి ప్రయత్నాల కోసం చూస్తూ ఉన్నాం. మోస్ట్ ప్రాబబ్లీ పృథ్వీ అనేది ప్రస్తుతము అవుట్డేటెడ్ ఇర్రిలవెంట్ మిస్సైల్స్గా డిఆర్డిఓ భావిస్తున్నటువంటి తరుణంలో వీటికి ప్రత్యామ్నాయాలుగా ప్రహార్ ఇవి పూర్తిగా ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత ప్రళయ్ అనేటటువంటి 2 రకాల క్షిపణులని డెవలప్ చేస్తూ ఉంది డిఆర్డిఓ. సో పృథ్వీకి ప్రత్యామ్నాయంగా ఈ క్షిపణులు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక పృథ్వీ 2 విషయానికి వచ్చేసరికల్లా భారత వైమానిక దళం కోసం దీన్ని రూపొందించడం జరిగింది. మరి పృథ్వీ 1 ఎవరి కోసము అంటే అది ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారత పదాతి దళానికి సంబంధించినటువంటి మిసైల్గా దాన్ని మనం చూస్తాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సేవలు అందించేటటువంటి కోణంలో రూపొందించబడిన క్షిపణిగా మనకు పృథ్వీ 2 అనేది కనిపిస్తుంది. దీన్ని పృథ్వీ 1 వెర్షన్ నుంచి అప్గ్రేడ్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ దీని యొక్క రేంజ్ విషయానికి వచ్చేసరికల్లా 350 కిలోమీటర్ల రేంజ్ అనేది దీనికి ఉంది. దీని యొక్క పేలోడ్ సామర్థ్యం వచ్చేసి 500 కిలోలు. అంటే 500 కిలోల బరువు ఉన్నటువంటి పేలోడ్స్ని
350 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దీని యొక్క పేలోడ్ సామర్థ్యాన్ని పెంచి 1000 కిలోల బరువు ఉన్నటువంటి వార్ హెడ్ని కనుక అక్కడ అమర్చినట్లయితే 350 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల మీదకి అది పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది కూడా ఏక అంచెలో ప్రయాణిస్తూ ద్రవ ఇంధనాన్ని వాడుకునేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తూ ఉంది. పృథ్వీ 2 విషయానికి వచ్చేసరికల్లా మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది పృథ్వీ 2 శ్రేణి పృథ్వీ 2 మిసైల్ అనేటటువంటిది అక్కడ లాంచ్ చేసేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ పృథ్వీ 3 అనేటటువంటి ఈ క్షిపణిని ధనుష్ అనేటటువంటి కోడ్ నేమ్ తోటి పిలుస్తాం. అంటే పృథ్వీ 3 క్షిపణికి ఉన్నటువంటి మరొక పేరు ధనుష్ అనేటటువంటిది. ఎందుకు దీన్ని ధనుష్గా వ్యవహరిస్తున్నాము అంటే ఈ క్షిపణిని నావికాదళం కోసం అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. సో నావికాదళం కోసం ఉద్దేశించబడినటువంటి పృథ్వీ యొక్క క్షిపణి రూపాంతరాన్ని ఎలా పిలుస్తారు అనేటటువంటి కోణంలో గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. దీన్ని ధనుష్ అనేటటువంటి క్షిపణిగా పిలుస్తూ ఉంటాం. నావికాదళ అవసరాల కోసం ఇండియన్ నేవీ కోసం రూపొందించబడినటువంటి మిస్సైల్గా మనకు పృథ్వీ 3 అనేది కనిపిస్తుంది. ఇది 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి షిప్ టు షిప్ మిస్సైల్గా దీన్ని పరిగణిస్తాం. అంటే నౌకల ద్వారా ప్రయోగించబడుతూ నౌకలను ధ్వంసం చేసేటటువంటి కోణంలో ఈ క్షిపణి ఉపయోగపడుతున్నట్లుగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క పేలోడ్ సామర్థ్యం వచ్చేసరికల్లా మనకు 500 నుంచి 1000 కిలోల బరువు ఉన్నటువంటి పేలోడ్లను మోసుకొని పోగలుగుతుంది. అదేవిధంగా దీన్ని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సంకల్పించుకుంటూ ఉన్నారు. దీనికోసము దీన్ని మరిన్ని అడ్వాన్స్మెంట్స్ కోసము ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ పృథ్వీ క్షిపణులలో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అనేటటువంటి వేరియంట్ ఒకటి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్లలో ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అన్నాం. ఇంకొకటి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అనేటటువంటిది దీన్ని యాంటీ శాటిలైట్ వెపన్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీన్నే మిషన్ శక్తిలో భాగంగా దాన్ని అభివృద్ధి పరుచుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. సో పృథ్వీ మిసైల్ని రకరకాల అవసరాలకు అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా రకరకాల వేరియంట్లలో అభివృద్ధి పరిచి దాన్ని ఉపయోగించేటటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. వీటిని త్వరలోనే దీంట్లో మొత్తంగా ద్రవ ఇంధనాన్ని వాడుతున్నటువంటి పరిస్థితులలో ప్రహార్ మరియు ప్రళయ్ అనేటటువంటి మిసైళ్ళ రూపంలో వాటిని భర్తీ చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే పృథ్వీ మిసైళ్లను ఇక్కడ సైనిక అవసరాలలో భాగంగా రిటైర్ చేయించేటటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి క్షిపణిగా ఆకాష్ క్షిపణి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగేటటువంటి క్షిపణిగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్షిపణి యొక్క పరిధి 25 కిలోమీటర్లుగానే మనకు కనిపిస్తూ ఉంది. మనకు ఉద్దేశాలు ఘనంగా కనిపిస్తూ ఉన్నా కూడా మనకున్నటువంటి సాంకేతికత కొంచెం లిమిటెడ్గా ఉన్నటువంటి పరిస్థితులలో తక్కువ పరిధికే పరిమితమైనా కూడా తదనంతర కాలంలో అమోఘమైనటువంటి మిస్సైల్స్ని రూపొందించుకోవడం జరిగింది డిఆర్డిఓ తనకున్నటువంటి అమోఘమైన మానవ వనరులను ఆధారంగా చేసుకొని. సో ఇక్కడ దీన్ని మనము సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్గా మనం చెప్తూ ఉన్నాం. సో భూతలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి వీటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో దీన్ని ఎయిర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్గా మనం పరిగణిస్తూ ఉంటాం. మరి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మనం కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్గా దీన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి అనుకున్నాం. అఫ్కోర్స్ అనుకున్న లక్ష్యానికి కొంచెం తక్కువలోనే దీన్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లో అత్యాధునికమైనటువంటి సాంకేతికతల్ని ఇండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది తన యొక్క లక్ష్యాలను గుర్తించేటటువంటి క్రమంలో స్వదేశీయంగా రూపొందించినటువంటి రాజేంద్ర రాడార్ను ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేటటువంటి ఒక టెక్నాలజీని దీంట్లో అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటి ఆధునిక సాంకేతికతలు మనకిక్కడ ఈ ఆకాష్ మిస్సైల్లో కనిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఏంటి రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే మనకు రాకెట్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు పనిచేయడంలో ప్రొపెల్లెంట్స్దే కీలక పాత్ర అని చెప్పుకున్నాం. ఈ ప్రొపెల్లెంట్స్లో సుమారుగా 70% వరకు ఆక్సిడైజర్ అనేది ఉంటుంది. ఏం పని చేస్తుంది ఆక్సిడైజరు అంటే ఇక్కడ ప్రొపెల్లెంట్స్లో భాగంగా వాడుతున్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఇంధనం ఏదైతే ఉందో,
ఈ ఇంధనము మండడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని నిరంతరాయంగా సప్లై చేస్తూ ఇంధనం పూర్తిగా మండేందుకు ఇది దోహదం చేస్తుంది. కాబట్టి ఇంధనం నుంచి వచ్చేటటువంటి మొత్తం శక్తిని ఉపయోగించుకొని ఇవి ముందుకు ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఆ సందర్భంలో ప్రొపెల్లెంట్స్లో అధికంగా ఉండేటటువంటి కాంపోనెంట్ ఏంటి అంటే ఆక్సిడైజర్ అని చెప్పుకుంటాం. ఇక్కడ 1 టన్ను పరిమాణంలో ప్రొపెల్లెంట్స్ని కనుక మనం వాడుతున్నటువంటి పరిస్థితులలో మరి టన్ను అంటే 1000 కిలోలు కనిపిస్తుంది. కాబట్టి ఈ 1000 కిలోలలో 700 కేజీలు మనకు ఆక్సిడైజర్ కనిపిస్తూ ఉంది. కేవలము 300 కిలోలు మాత్రమే ఒరిజినల్గా ఫ్యూయల్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఆక్సిడైజర్ని భూమి మీద నుంచే ముందుగానే దాంట్లో నింపుకొని ప్రయోగించినటువంటి సందర్భంలో ఇక్కడ మిస్సైల్ యొక్క బరువు కూడా అమాంతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి మిస్సైల్స్ యొక్క బరువు పెరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని అమాంతం మోసుకొని పోవడానికి అవసరమయ్యేటటువంటి ఇంధనం యొక్క పరిమాణం కూడా గణనీయంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ మిస్సైల్ యొక్క బరువును తగ్గించాలి అంటే ఇంధనాన్ని తగ్గించామనుకోండి అవి తక్కువ పరిధిలోకే ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా కాకుండా ఈ ఆక్సిడైజర్ని కనుక తగ్గించగలిగితే, ఆక్సిడైజర్ పరిమాణాన్ని కనుక తగ్గించగలిగితే మిస్సైల్ యొక్క పరిమాణం తగ్గుతుంది. అదేవిధంగా తక్కువ ఫ్యూయల్ తోటే మిస్సైల్స్ సుదూరాలకు ప్రయాణించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిందే మనకు రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. మరి ఈ సిస్టమ్ ఏం పని చేస్తుంది అంటే ఇక్కడ మిస్సైల్ అనేది ముందు భాగం ఇలా ఉంటుంది. సో దీంట్లో కొనదేరినటువంటి భాగంలో కొంత గ్యాప్ అనేది లోపలికి గాలిని ఎలో చేయడానికి ఉద్దేశించబడుతూ ఉంటుంది. మరి ఇలా మిసైల్ ముందుకు ప్రయాణించేటటువంటి క్రమంలో గాలి అనేది దాని లోపలి భాగంలోకి ప్రవేశిస్తుంది. ఈ లోపలికి ప్రవేశించిన గాలిలో ఉన్న ఆక్సిజన్ అది కలెక్ట్ చేసుకొని ఇంధనాన్ని మండించేటటువంటి క్రమంలో ఇక్కడ కలెక్ట్ చేసుకోబడినటువంటి ఆక్సిజన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అలా ఆక్సిడైజర్ల ద్వారా అందేటటువంటి ఆక్సిజన్ని కాకుండా సహజంగా అది మార్గమధ్యంలో ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో దానిలోకి ప్రవేశించినటువంటి గాలిలోని ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకొని ఇంధనాన్ని మండించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టే ఈ ఆకాశ్ మిస్సైల్ యొక్క బరువు తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. తద్వారా తక్కువ ఎనర్జీ తోటి, తక్కువ ఫ్యూయల్ తోటి ఇది ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్గా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి పరిధి 25 కిలోమీటర్లే వచ్చినా కూడా మనకు అవసరమేం లేదు. బ్రహ్మోస్ అనేటటువంటి క్షిపణిలో ఇదే సాంకేతికతను వాడడం ద్వారా బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధిని అమాంతం 600 కిలోమీటర్ల వరకు పెంచేటటువంటి అవకాశం అనేది లభించింది. తద్వారా బ్రహ్మోస్ మిసైల్ సూపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇలాంటి రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్నే మనము స్పేస్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ప్రొపల్షన్ ప్రోగ్రామ్గా మనం వాడుకున్నాము. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆకాశ్ మిస్సైల్లో ఉన్నటువంటి సాంకేతికతలలో స్వదేశీయంగా రూపొందించబడినటువంటి రాజేంద్ర రాడార్, అదేవిధంగా రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. ఈ రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది కేవలము క్షిపణులలో మాత్రమే పనిచేస్తోంది. అదేవిధంగా వాటిని రాకెట్లలోకి ప్రయాణించాలి అంటే, రాకెట్లలో వాడాలి అంటే మరింత మెరుగుపరిచి వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ ఆకాశ్ మిస్సైల్ యొక్క పనితీరును కనుక గమనిస్తే అమెరికాకు చెందినటువంటి ప్యాట్రియాట్ క్షిపణులను పోలి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ ఆకాశ క్షిపణుల తయారీలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పాలు పంచుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అభివృద్ధి చేసేదేమో డిఆర్డిఓ, తన ఆధీనంలో ఉన్నటువంటి రక్షణ సంబంధమైనటువంటి ప్రయోగశాలల ఆధ్వర్యంలో తయారు చేసేటటువంటి వాటి విషయంలో కీలక పాత్ర పోషించేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్గా మనం చూస్తాం. సో నెక్స్ట్ మనం చూడాల్సింది త్రిశూల్ క్షిపణి. సో దీన్ని త్రివిధ దళాల అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించాలని చెప్పేసి అనుకున్నాం. అంటే ఆర్మీకి సంబంధించి చూస్తే సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్గా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఉపరితలం నుంచి ఉపరితలం మీద లక్ష్యాలకు ప్రయోగించబడేలా. నేవీకి సంబంధించి చూస్తే సముద్రతలం నుంచి భూతలము లేదా సముద్రతలం నుంచి సముద్రతలం మీద లక్ష్యాల మీదకి ప్రయోగించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చేసరికల్లా అక్కడ గగనతలం నుంచి ఉపరితలం మీద ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి కోణంలో దీన్ని రూపొందించాలని చెప్పేసి అనుకున్నారు. సో ఆ సందర్భంలో ఈ త్రిశూల్ క్షిపణి కూడా ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ 9 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదకి దీన్ని ప్రయోగించబడేలా రూపొందించారు. పేలోడ్ సామర్థ్యం విషయానికి వచ్చేసరికల్లా 15 కిలోల బరువైనటువంటి పేలుడు సామాగ్రిని ఇది మోసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక పనితీరులో
ఇది కాస్త విఫలమైనట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నేవీకి అవసరమైనటువంటి యాంటీ సీ స్కిమ్మింగ్ మిస్సైల్గా దీన్ని రూపొందించారు. తదనంతర కాలంలో వీటిని బ్రహ్మపుత్ర తరగతికి చెందినటువంటి ఫ్రిగేట్ల ద్వారా వీటిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రయోగ వ్యవస్థను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి పరిచినట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏంటి యాంటీ సీ స్కిమ్మింగ్ మిస్సైల్ అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ సముద్ర ఉపరితలం ఇలా ఉంది అనుకున్నప్పుడు ఏదో శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఓడ ఇక్కడ ఉందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఫ్రిగేట్ అంటే ఒక చిన్న యుద్ధ అవసరాల కోసం వాడేటటువంటి షిప్గా మనం చూస్తాం. సో ఇక్కడి నుంచి ఈ త్రిశూల్ అనేటటువంటి మిస్సైల్ని ప్రయోగించినటువంటి సందర్భంలో ఇది బాలిస్టిక్ మిస్సైల్గా ప్రయాణించడం కాకుండా సముద్ర ఉపరితలానికి ఎగువన ప్రయాణించుకుంటూ ఈ నౌకలను నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి అలాంటి సందర్భంలో సముద్ర ఉపరితలానికి కొంచెం ఎగువన ప్రయాణించడం వల్ల ఏంటి లాభము అంటే, మనందరికీ తెలిసిందే సముద్ర ఉపరితలం ఎగువన గాలిలో నీటి ఆవిరి అధికంగా ఉంటుందని. మరి అధికంగా ఉంటున్నటువంటి నీటి ఆవిరికి కాంతి పరిక్షేపణ ధర్మం ఉంటుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ పొగమంచు వచ్చేటటువంటి సందర్భాల్లో చూడండి, ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలను సరిగా గుర్తించలేము. కాబట్టి ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలు హెడ్ లైట్స్ని ఆన్ చేసుకొని వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ క్షిపణుల వంటి వాటికి కూడా ఇక్కడ ఈ ఎగువన ఉండేటటువంటి నీటి ఆవిరి, అధిక నీటి ఆవిరి అనేది అడ్వాన్స్గా పరిగణించడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఓడల్లోని రాడార్లు ఇక్కడ ప్రయాణించేటటువంటి ఈ యాంటీ సీ స్కిమ్మింగ్ మిస్సైల్స్ని దగ్గరగా వచ్చేంత వరకు కూడా గుర్తించలేవు. ఒకవేళ దగ్గరగా వచ్చిన తర్వాత గుర్తించినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అధిక వేగంతో అది నౌకలను నాశనం చేసేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సముద్ర ఉపరితలానికి కొంచెం ఎగువన ప్రయాణిస్తూ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని యాంటీ సీ స్కిమ్మింగ్ మిస్సైల్స్గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి అధిక పరిమాణంలో ఉండేటటువంటి తేమ కావచ్చు, నీటి ఆవిరి కావచ్చు, ఈ మిస్సైల్ని శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఓడల్లోని రాడార్లు గుర్తించకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇందుకు కాంతి పరిక్షేపణ ధర్మాలు అనేవి దోహదపడేటటువంటి అవకాశం ఉంది. మరో రకంగా దీన్ని స్టెల్త్ టెక్నాలజీ కూడా పరిగణిస్తాం. కాబట్టి స్టెల్త్ టెక్నాలజీగా కూడా పరిగణిస్తాం. కాబట్టి ఈ ధర్మాలు త్రిశూల్కు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ఇది మరొక రకంగా ఉపయోగపడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక త్రిశూల్కి సంబంధించి ప్రస్తుతము దీన్ని 2014 నుంచి ఈ ప్రోగ్రామ్ని నిలుపుదల చేయడం అనేది జరిగిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం త్రిశూల్ క్షిపణికి ప్రత్యామ్నాయంగా భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా బరాక్ అనేటటువంటి యాంటీ సీ స్కిమ్మింగ్ మిస్సైల్స్ని రూపొందించాయి. ఇవి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో వాటి యొక్క సామర్థ్యాన్ని మరింతగా పెంచేటటువంటి కోణంలో బరాక్ 8 లాంటి మిస్సైల్స్ని కూడా రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ IGMDPలో భాగంగా రూపొందినటువంటి మరికొన్ని మిస్సైల్స్, అదేవిధంగా భారత్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోస్ మిస్సైల్ కావచ్చు, నిర్భయ్ మిస్సైల్ కావచ్చు, ఇవన్నీ కూడా IGMDPకి వెలుపల రూపొందించుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి మిస్సైల్గా మనం పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.